ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు నామం పేరట వందనములు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత కొద్ది కాలముగా మనము దీని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు శుభవార్త గురించి స్పష్టంగా తెలుసుకోవాలని, రక్షణ యొక్క అమూల్యమైన విలువని మీరు గ్రహించి ఆ రక్షణలో ప్రవేశించి నిత్యత్వమును కూర్చున్నటువంటి ఖచ్చితత్వాన్ని మీ జీవితంలో కలిగి ఉండాలని, కాన్ఫిడెన్స్ని కలిగి ఉండాలని, ధైర్యముగా క్రీస్తు కొరకు రక్షణ కలిగే విశ్వాసంతో, దీక్షతో ఈ లోకములో జీవించాలని కోరుతూ కొద్ది మాటలు చెప్తున్నాను. ఎందుకంటే రక్షించబడిన మీరు చాలా గొప్ప స్థాయికి వచ్చారు. లోకములు ఎంతున్నా కానీ రక్షణ లేకుండా కనుక సరిపోయినట్లయితే అదంతా కూడా వ్యర్థమని బైబిల్ బట్టి మనం గ్రహిస్తున్నాం. యేసుప్రభువు చెప్పారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనం? తన ప్రాణమునకు ప్రతిగా ఒకడు ఏమి ఇయ్యగలడు? అందుకే యేసుప్రభువు వారు ఒక ధనవంతుడు ఈ లోకములో చాలా ధనం సంపాదించుకొని తన పొలాల పండినవి, తనకు ధాన్యాలు అన్నీ కూడా ఇంట్లో సమకూర్చుకొని ఎంతో సమృద్ధితో వాడు తన ప్రాణంతో సంతోషంగా చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, నీకు అనేక సంవత్సరములు కావాల్సిన ధాన్యం లేదా ధనము నీకు సమకూర్చబడింది అని ఎంతో సంతోషిస్తున్నాడు. అయితే యేసుప్రభువు ఏమన్నారంటే, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని యేసుప్రభువు వారు ప్రశ్నిస్తారు. అటువంటి వ్యక్తి యేసుప్రభువు వారి ఉదాహరణ చెప్పారు. కనుక ఒక లోకమంతా సంపాదించుకొని రక్షణ లేనట్లయితే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టే. అంటే నిత్యనాశనానికి వెళ్తున్నాడు, ఎటర్నల్ టార్మెంట్, నిత్య నరకానికి లేదా అధోపాతాలానికి అతడు వేయబడతాడు. కనుక ఆత్మలో అతని పరిస్థితి దుఃఖకరం. కనుక మనం ఆ విధంగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా ఎదగాలి, పరలోక రాజ్య వారసులుగా ఎదగాలి. ఈ లోపల నీకు ఎన్నున్నా కానీ రక్షణ లేకపోతే అంత సొంత లోకమంతా ఒక తక్కిలో ఒక వైపు ఏంటి, నువ్వు రక్షణ లోకం తీరిపో, లోకమే తీరిపోతుంది. నువ్వు రక్షించబడినట్లయితే అంటే నీవు లోకములో ఉన్న వాటన్నిటికంటే విలువైనవాడు. అంటే నీ ప్రాణము యేసుప్రభుని నమ్మటం ద్వారా విలువను సంతరించుకో. లేకపోతే యేసుప్రభుని నమ్మకుండా అన్నీ కలిగి ఉన్నావు, లోకంలో అన్నీ కలిగి ఉన్నావు. బిడ్డలు, సంతానం, ఉద్యోగం, ఆస్తులు, అంతస్తులు, స్టేటస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి యేసుప్రభు లేకపోతే నీవు తేలిపోయినట్టే, కతకిల్లో తేలిపోయావు అన్నమాట. అంటే జీవగ్రంథంలో నీ పేరు ఉండదు. తీర్పులోనికి వెళ్తావు కానీ అక్కడ జీవగ్రంథంలో నీ పేరు ఉండదు. యేసుప్రభుని నమ్మకపోతే నిత్య నరకంలో వేయబడుతుంది. నిత్య నరకంలో వేయబట్టాక ఈ లోకంలో చదువుకోవాలా, కష్టపడాలా, ఇంకా శ్రమపడాలా? అందుకు లోకములో వృధాతిశయం చెందే కంటే యేసుప్రభువు అనుగ్రహించే జ్ఞానాన్ని గ్రహించి ఆ జ్ఞానానుసారంగా రక్షణ భాగ్యమును కనుక నువ్వు సాధించినట్లయితే దేవుడు నిన్ను మరి పరలోక రాజ్య వారసుగా చేస్తాడు. ప్రియులారా, రక్షణ ఎంతో అమూల్యమైనది. అంటే అమూల్యమైన రక్షణ పొందుకుని పరలోక రాజ్యం చేరాలంటే నీవు నేడే యేసుని ప్రార్థించు. యేసు, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నేను నీకు ఇష్టడిగా జీవిస్తాను, వాక్యానుసారంగా నడుచుకుంటాను, బాప్తిస్మ రక్షణ పొందుకుంటానని దేవునితో నిబంధన చేసుకొని ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే, అంతవరకు కూడా ఆ నిబంధన ప్రకారం నడుచుకున్నట్లయితే నీ వంతులు నువ్వు నిలబడి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే నిత్య నరకంలో వేయకూడదు, అక్కడ పండుగొనుట అగ్ని ఆరదు, దొరుకుతాం. ప్రియులారా,
బైబిల్ గ్రంథాన్ని చదవండి, ప్రార్థించండి. మీరు ప్రతిదినం కూడా మా యొక్క వీడియోస్ వీక్షించండి. ఎందుకంటే షార్ట్లో అసలు అమూల్యమైనటువంటి సందేశాలు మీకు ఈ యొక్క ఛానల్లో ఇవ్వబడతాయి. ఇందువల్ల మరి మనం రక్షణ పొందాలో చెప్పాం కదా, రక్షణ ఎలా పొందాలో చెప్పాం. అలాగే రక్షణ మీరు పొందుకుని పరలోక రాజ్య బాటలు ఎలా నడుచుకోవాలో ఇంకా చాలా విలువైన విషయాలు మీకు చెప్పబడతాయి. కనుక మీరు మా యొక్క ఛానల్ని చూడండి, అలాగే ఇతరులకి షేర్ చేయండి, పరిచయం చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, ఎరుగుపరు వారికి ఈ సత్య శుభార్త వెళ్ళాలి కనుక వారికి కూడా షేర్ చేసి పరిచయం చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఓకే.